ఇంత స్ట్రాంగ్ వైమానిక దళం ఉంది అని తెలిసినా కూడా పాకిస్తాన్ తన బుద్ధిని మార్చుకోవట్లేదు అనేది అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే అటు సరిహద్దు ప్రాంతాల్లో దాడి చేయడంతో పాటుగా ఎయిర్ స్పేస్లోకి ఎంటర్ అయ్యి సివిలియన్స్ పైన కూడా దాడులే లక్ష్యంగా అయితే ముందుకు వస్తున్నట్టుగా కనిపిస్తుంది. భారత్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈరోజు కూడా మళ్ళీ ప్రధాని మోడీతో సిడిఎస్తో పాటు త్రివిధ దళాల అధిపతుల సమావేశం కూడా జరగబోతుంది. సో దానిలో చాలా స్పష్టమైన నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇంతకుముందు మన ఢిల్లీ బ్యూరో చీఫ్ గోపి చెప్పినట్లుగా యుద్ధ వాతావరణం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక నుంచి అంటే బాలిస్టిక్ మిసైల్స్ వరకు వచ్చిందంటే యుద్ధ వాతావరణం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. యుద్ధానికి సిద్ధం అన్నట్లుగానే పాకిస్తాన్ ప్రవర్తిస్తున్నట్టుగా అర్థమవుతుంది. అటు డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ కూడా ఇంటర్ఫియర్ అయ్యారు. తాను కలగజేసుకున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా పాకిస్తాన్ తన తీరును మార్చుకునే పరిస్థితి అయితే ఉంది. భారత్ మొదటి నుంచి కూడా చెప్తుంది, మీరు చేసే ప్రతి దాడికి ప్రతీకారం ఉంటుంది అని చెప్తూనే ఉంది. అయినా కూడా మళ్ళీ దాడి చేస్తూనే ఉంది, మళ్ళీ కవ్వింపు చర్యలకు దిగుతూనే ఉంది, మళ్ళీ భారత స్పేస్లోకి ఎంటర్ అయ్యే ప్రయత్నం అయితే చేస్తుంది. దీన్ని భారత్ చాలా ధైర్యంగా తిప్పికొడుతుంది, చాలా సక్సెస్ఫుల్గా తిప్పికొడుతుంది. ముఖ్యంగా బారాముల్లా నుండి భుజ్ వరకు మొత్తం 26 ప్రాంతాలకు పైగా వరుసగా డ్రోన్స్ పంపింది పాకిస్తాన్. ఆయా ప్రాంతాల్లో ప్రస్తుతం సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అంటే తెల్లవారిన తర్వాత ఎటువంటి దృశ్యాలు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి? ప్రజలు ఏమన్నా మాట్లాడుతున్నారా? బయటకు వచ్చి ఏం చెప్తున్నారు? రైట్, నిన్న ఎక్కడెక్కడైతే దాడి జరిగిందో అక్కడ సైన్యం భారత రక్షణ శాఖ చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉంది. బ్లాక్అవుట్, నైట్ అంతా కూడా బ్లాక్అవుట్ ఉంది. ఇప్పుడు కూడా ఎవరు కూడా ఇండ్లలోకి నుంచి బయటకు రావద్దు, ఇంట్లలోనే సేఫ్గా ఉండండి అంటూ కూడా భారత రక్షణ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే ఇవన్నీ కూడా సరిహద్దు ప్రాంతాలు, ఈజీగా డ్రోన్లతో కానీ మిసైల్స్తో కానీ దాడి చేసాయి. ఇప్పుడు భారత్ కేవలం వైమానిక స్థావరాలను కేంద్రంగా చేసుకొని టార్గెట్గా చేసుకొని దాడి చేసింది. కానీ పాకిస్తాన్ ఆ యుద్ధ నీతిని అవలంబించకపోవచ్చు, కేవలం సివిలియన్సే టార్గెట్గా దాడి చేయవచ్చు. సో ఈ ప్రమాదం కూడా లేకపోలేదు అనేది భారత రక్షణ శాఖ అంచనా వేస్తుంది. సో దానిలో భాగంగానే వాళ్ళందరినీ కూడా ఐసోలేట్ కమ్మని చెప్పింది. సో ఇళ్లకే పరిమితం కమ్మని చెప్పింది, ఎవరు కూడా బయటకు రావద్దని చెప్పింది. 26 ప్రాంతాల్లో మీరు చెప్పినట్టుగా ఇప్పటికీ డ్రోన్లు పడుతూనే ఉన్నాయి, శకలాలు పడుతూనే ఉన్నాయి. మనం కొద్దిసేపటి క్రితమే చూసాం, బయట పడుకున్న వ్యక్తి పైన రాకెట్ లాంటి ఒక శకలాన్ని కూడా గుర్తించారు. సో ఇవన్నీ కూడా మొత్తం భారత భూభాగం పైన ఏ రకంగా దాడి చేయొచ్చు, ఎట్లాంటి ఫీజిబిలిటీ ఉంది అని చెక్ చేసుకొని మరి పాకిస్తాన్ దాడి చేసే ప్రయత్నం చేస్తుంది. కాకపోతే ఇక్కడ కూడా అవకాశాన్ని భారత సైన్యం, భారత వైమానిక దళం, భారత నావికా దళం ఏది కూడా ఇవ్వట్లేదు. త్రివిధ దళాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి, త్రివిధ దళాలన్నీ కూడా తిప్పికొడుతున్నాయి. భారత పౌరుల్లో ధైర్యాన్ని నూరిపోస్తూనే భారత సైన్యం, భారత వైమానిక దళం, భారత నావికా దళం ముందుకు వెళ్తుంది. అవసరమైతే పాకిస్తాన్లోని ప్రధాన నగరాలు, ఇప్పటి వరకు ఏవైతే నగరాలు ఉన్నాయో, 4 నగరాలు మనం చెప్పుకున్న నగరాలు ఉన్నాయో, వాటితో పాటుగా మిగతా వైమానిక స్థావరాలపైన కూడా భారత్ టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఇంకా కూడా